ఈ 6 రోల్స్లో మీరుంటే డెఫినెట్గా మీ ఫ్యూచర్ బాగుంటుంది. మీ అబ్బాయి బీటెక్లో జాయిన్ అయ్యాడు, అతనైనా ఈ 6లో ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది. బీటెక్ చేస్తున్నాడు, ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్, ఖచ్చితంగా ఈ 6 స్కిల్స్ అనేవి వాళ్ళకి హెల్ప్ అవుతాయి. బీటెక్ అయిపోయింది, కెరీర్లో గ్యాప్ వచ్చింది, తిరిగి తన ఐటీకి వెళ్ళాలనుకుంటున్నాడు, అప్పుడు కూడా ఇవే ఆలోచించండి. నేనేమంటానంటే మీరు ఏ కోర్స్ అయినా జాయిన్ అవ్వండి, క్వాలిటీ థాట్లో జాయిన్ అవ్వకపోయినా పర్వాలేదు, ఎక్కడైనా జాయిన్ అవ్వండి, కానీ ఒక కెరీర్ అడ్వైస్ తీసుకోండి. క్వాలిటీ థాట్లో కండక్ట్ చేసిన కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంలో కొంతమంది స్టూడెంట్స్ అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సార్ చాలా కోర్సెస్ ఉన్నాయి, మేము అమీర్పేట వచ్చాం, అసలు ఐటీ జాబ్ కొట్టాలి అని చెప్పి చాలా కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ, జావా, పైథాన్, టెస్టింగ్, డెవాప్స్, AWS, Azure, డేటా ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ AI, ఫుల్ స్టాక్ జావా, మెరన్ స్టాక్, మీన్ స్టాక్, ఇట్లా చాలా కోర్సెస్ ఉన్నాయి సార్. సాఫ్ట్వేర్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, API టెస్టింగ్, ETL టెస్టింగ్, బిగ్ డేటా టెస్టింగ్, ఇట్లా చాలా కోర్సెస్ ఉన్నాయి సార్ మార్కెట్లో. అసలు ఇప్పుడు 2025 పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడి నుంచి ఇంకొక 10-15 ఇయర్స్ ఫ్యూచర్ బాగుండి, ఇప్పుడు ప్లేస్మెంట్స్ వచ్చి, అంటే ప్లేస్మెంట్స్ రావాలి, ఫ్యూచర్ బాగుండాలి, గ్రోత్ ఉండాలి, ఇలాంటి ఒక 6 కోర్సెస్ చెప్పండి సార్, అది కొన్ని కోర్సెస్ చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు క్వాలిటీ థాట్లో మేము చూస్తున్న దాని ప్రకారం మా క్లయింట్స్ క్వాలిటీ థాట్తో టైప్ ఉన్న ఐటీ కంపెనీస్ వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్, అలాగే ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం, సో మార్కెట్లో మేము చేస్తున్న రీసెర్చ్ ప్రకారం కానీ మా క్లయింట్స్ అప్రోచ్ అయ్యి మాకు ఇలాంటి ఫ్రెషర్స్ కావాలి, ఇలాంటి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావాలని అడుగుతున్న దాని ప్రకారం ఒక 6 టెక్నాలజీస్ మీరు ఎలాంటివి నేర్చుకుంటే బాగుంటుంది, ఎలాంటివి నేర్చుకుంటే ఇంకో 10-15 ఇయర్స్ మీరు ఐటీలో ఖచ్చితంగా సర్వైవ్ అవ్వచ్చు అనేవి ఒక 6 చెప్తానండి మీకు. 6 స్కిల్స్ అనుకోండి, టాప్ అనట్లేదు నేను, టాప్ అనేది చాలా సబ్జెక్టివ్ అది, బట్ ఫ్యూచరిస్టిక్, ఫ్యూచర్కి ఉపయోగపడి గ్రోత్ ఉండే ఒక 6 స్కిల్స్ గురించి చెప్తాను మీకు. సో ఒకటి, జనరేటివ్ AI డెవలప్మెంట్. సో ఏజెంటిక్ AI కానీ, సో నేను చాలాసార్లు చెప్పాను, నేను ఫ్యూచర్లో జనరేటివ్ AI అనేది సో డెఫినెట్గా చాలా గ్రో అయ్యే సబ్జెక్ట్. ఇందులో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, ఫ్యూచర్ చాలా బాగుంటుంది, ఇందులో చాలా రెవల్యూషన్, అంటే ఎవ్రీడే చేంజ్ అవుతుంది ఇది. సో జనరేటివ్ AI డెవలప్మెంట్ నేర్చుకుని వరల్డ్లో ఉన్న చాలా బిజినెస్లు ఆటోమేట్ చేయడానికి మీరు ఏజెంట్స్ని బిల్డ్ చేయగలిగితే డెఫినెట్గా చాలా ఫ్యూచర్ ఉంటుంది. 1, జనరేటివ్ AI డెవలప్మెంట్. సెకండ్, సో నాకు అనిపించింది మార్కెట్ బూమ్ అవుతున్న దాని ప్రకారం, ఓపెనింగ్స్ ఉన్న దాని ప్రకారం ఖచ్చితంగా డేటా సైన్స్ కూడా చాలా బాగుంది. సో డేటా సైన్స్ అనేది, సో దీనిలో మళ్ళీ చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. సో డేటా సైన్స్ అనే సెగ్మెంట్ కూడా సో చాలా కంపెనీస్ హైర్ చేస్తున్నాయి, అట్లీస్ట్ దే వాంటెడ్ టు బిల్డ్ డేటా మోడల్స్, సో ఫర్ దేర్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్. సో డేటా సైంటిస్ట్ ప్రొఫెషన్ అనేది కూడా ఎప్పటి నుంచి, ఒక 10 ఇయర్స్ నుంచి డేటా సైంటిస్టులు హైర్ చేస్తున్నారు ఇప్పుడు కూడా, బట్ ఎప్పటికప్పుడు కరికులం మారుతూ వచ్చింది, అడ్వాన్స్డ్ స్కిల్స్ వచ్చినాయి, డేటా సైన్స్ కూడా చాలా బాగుంది. థర్డ్ వన్ వచ్చేటప్పటికి క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్, అందులో మళ్ళీ మల్టీ క్లౌడ్, AWS కానీ, Azure కానీ, గూగుల్ క్లౌడ్ కానీ, సో క్లౌడ్ కంప్యూటింగ్ ఏరియాలో కూడా సో చాలా ఒక గ్రోత్ ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ కూడా డెఫినెట్గా చాలా ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్. ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి బ్లాక్ చైన్. సో చాలామంది అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు, కానీ నమ్మండి, బ్లాక్ చైన్ మీద మంచి జాబ్స్ ఉన్నాయి, ప్యాకేజెస్ ఉన్నాయి, ఫ్యూచర్ ఉంది. సో బ్లాక్ చైన్కి ఇండస్ట్రీలో డిమాండ్ ఉంది, నేర్చుకునే వాళ్ళు తక్కువ, అవకాశాలు ఎక్కువ. సిక్స్త్ వన్ వచ్చేటప్పటికి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. స్టిల్ మనం ఎన్ని టెక్నాలజీలు వచ్చినా సరే, సో అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ, ప్రజెంట్ ఉన్న అప్లికేషన్స్ మెయింటెనెన్స్ కానీ, అప్లికేషన్స్ ఎన్హాన్స్మెంట్స్ కానీ, అప్లికేషన్స్ అప్గ్రేడ్ కానీ, అప్లికేషన్ రీరైట్ చేయడం అనేది పోదది. అప్లికేషన్ డెవలప్మెంట్లో మళ్ళీ అంటే ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఎండ్ టు ఎండ్, ఫ్రంట్ ఎండ్ కానీ, మిడిల్ వేర్ కానీ, బ్యాక్ ఎండ్ కానీ, సో ఈ ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలపర్. సో ఈ 6 రోల్స్ అండి: జనరేటివ్ AI డెవలపర్స్, డేటా సైంటిస్ట్, క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొఫెషనల్స్ విత్ డెవాప్స్ స్కిల్స్, అండ్ మీకు బ్లాక్ చైన్ డెవలపర్స్, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్. ఈ 6 రోల్స్లో మీరుంటే డెఫినెట్గా మీ ఫ్యూచర్ బాగుంటుంది. నేను అందరికీ చెప్తాను, అంటే మేము క్వాలిటీ థాట్లో 15 ఇయర్స్ జర్నీ, ఎవ్రీ ఇయర్ స్కిల్స్ మారిపోవడం, కోర్సెస్ మారిపోవడం చూస్తూ వచ్చాం మేము. సో చాలామంది అర్థం చేసుకోరు, మా ఫ్రెండ్స్ చెప్పారు, మేము అది ఆ కోర్స్ జాయిన్ అవుతాం, ఈ కోర్స్ జాయిన్ అవుతాం. నేనేమంటానంటే మీరు ఏ కోర్స్ అయినా జాయిన్ అవ్వండి, క్వాలిటీ థాట్లో జాయిన్ అవ్వకపోయినా పర్వాలేదు, ఎక్కడైనా జాయిన్ అవ్వండి, కానీ ఒక కెరీర్ అడ్వైస్ తీసుకోండి. మీకు ఈ 6 స్కిల్స్ కానీ, లేకపోతే మీరు అనుకుంటున్న స్కిల్, సో ఇప్పుడు మేము క్వాలిటీ థాట్లో 28 కోర్సెస్లో ట్రైనింగ్ ఇస్తున్నాం. అసలు మీరు వచ్చి మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ ప్రొఫైల్ ఏంటి, మీకు అసలు ఏది మ్యాచ్ అవుతుంది, సో ఏది ఫ్యూచర్ ఉంటుంది, వీటి గురించి ఫస్ట్ ఒక అడ్వైస్ తీసుకుని వెళ్తే బాగుంటుంది.
సో చాలామంది అడుగుతున్నట్లుగా ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం 6 టాప్ స్కిల్స్, ఇది ఎవరికైనానండి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీ అబ్బాయి బీటెక్లో జాయిన్ అయ్యాడు, అతనైనా ఈ 6లో ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది. బీటెక్ చేస్తున్నాడు ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్, ఖచ్చితంగా ఈ 6 స్కిల్స్ అనేవి వాళ్ళకి హెల్ప్ అవుతాయి. బీటెక్ అయిపోయింది, కెరీర్లో గ్యాప్ వచ్చింది, తిరిగి తను ఐటీకి వెళ్ళాలనుకుంటున్నాడు, అప్పుడు కూడా ఇవే ఆలోచించండి. ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఐటీలో, ఒక 5 lakhs దగ్గర, 10 lakhs దగ్గర, 20 lakhs దగ్గర, 25 lakhs దగ్గర ఆగిపోయారు కెరీర్ గ్రోత్. లేదా మీకు భయం వేస్తుంది మీ కంపెనీలో లే ఆఫ్ చేస్తున్నారని, లేదా మీకు రెసిషన్ ఉంది, లే ఆఫ్ అవుతుందని ఒక ఫియర్ ఉంది. సో ఇలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ 6 స్కిల్స్ గురించి ఖచ్చితంగా స్టడీ చేయండి. స్టిల్ మీరు కన్ఫ్యూజన్ అవుతుంటే ఈ 6 స్కిల్సే నేర్చుకోవాలా, ఇంకేమైనా నేర్చుకోవాలా, ఇందులో ఏది నేర్చుకోవాలి, అసలు నాకు ఏది మ్యాచ్ అవుతుంది, నాకు ఇలాంటి డౌట్స్ ఉంటే సో క్వాలిటీ థాట్ కెరీర్ అడ్వైజ్ ఆర్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి సో మీరు ఖచ్చితంగా కన్సల్ట్ చేయగలరు. సో ఇది ఫ్రీ కెరీర్ గైడెన్స్ ఉంటుంది, మీ ప్రొఫైల్ అర్థం చేసుకుని సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే సో ఖచ్చితంగా ఇది ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.